రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరీదేవికి అగ్గిపెట్టెలో ఇమిడే పరిమళించే పట్టుచీరను సమర్పించారు చేనేత కళాకారుడు నల్ల విజయ్. స్వామివారి కళ్యాణ మండపంలో పట్టుచీరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో రాధాబాయికి చీరను అందజేశారు. ప్రతి ఏటా అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సమర్పిస్తున్నట్లు తెలిపారు విజయ్. విజయ్తో పాటు కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు ఆలయంలో స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. దాదాపు 6 గంటల పాటు ప్రత్యేక పూజలు చేశారు. బద్దిపోచమ్మకు మట్టి కుండలో బోనం వండి సమర్పించారు భక్తులు. భక్తుల రద్దీతో రాజన్న, బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాలు కిటకిటలాడాయి. ఈరోజు మనకి నల్ల విజయ్ గారు మన చేనేత కళాకారులు తను ఈరోజు మనకు అగ్గిపెట్టెలో సుగంధం పరిమళించే శారీ మనకు డొనేట్ చేశారు. లాస్ట్ 5 years నుంచి కూడా ఆయన మనకు శారీ డొనేట్ చేస్తున్నారు. సో ఈ శారీ ఆ శారీలో ఏముందంటే అగ్గిపెట్టె శారీ అంటారు, దాన్ని అగ్గిపెట్టె చీర అంటారు. దాంట్లో మంచి సుగంధం వస్తుంది, ఒక జాస్మిన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో వాళ్ళు పాపము ఎంతో భక్తిగా వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ, నల్ల విజయ్ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ లాస్ట్ 5 years నుంచి ఇస్తున్నారు. మన టెంపుల్కి మన మంచి చేనేత భక్తుడుగా తను ఎప్పుడు మనకు ఇస్తుంటారు. ఈసారి కూడా ఇచ్చారు కాబట్టి మన విజయ్ గారి, నల్ల విజయ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి ఒక్కసారి మేడం టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదే స్థాయిలో నేను కూడా మా నాన్నగారి వారసత్వాన్ని పుణిపుచ్చుకొని అగ్గిపెట్టెల చీరను ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు అగ్గిపెట్టెలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు అమ్మవారికి అందించడమే కాకుండా ఈనాడు ఆవిష్కరించడం కూడా జరిగింది. దీనికి స్వామివారి మరియు అమ్మవారి కరుణకటాక్షం మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ సిరిసిల్ల ఖ్యాతిని